ప్రపంచ మానవాళి చరిత్రలో మనిషికి తెలియని విషయం లేదని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. మనిషికి ఇంకా చాలా విషయాలు తెలియవు. తను నివసించే ఈ భూమి గురించే ఇంకా పూర్తిగా తెలియదు. భూమిని నాలుగింట మూడొంతులు కమ్ముకొని ఉండే సముద్రం లోతుల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. భూమిని ప్రమాదకరమైనటువంటి యూవి కిరణాల నుంచి రక్షిస్తోంది ఏమిటి అన్నది పూర్తిగా తెలియదు. అంతెందుకు, భూమికి రెండు వైపులా మూత వేసినట్టుగా ఉండేటువంటి ధ్రువ ప్రాంతాల గురించి కూడా పూర్తిగా తెలియదు. భూమి ఓ చట్రంలో తిరుగుతోంది అనుకుంటే పై భాగంలో ఉండే క్యాప్ పేరు ఆర్కిటిక్ అనుకుంటే కింది భాగంలో ఉండే క్యాప్ పేరు అంటార్కిటికా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనకు బాగా తెలుసు. అలా తన చుట్టూ తాను తిరిగే క్రమంలో భూమి పైన అన్ని భాగాల పైన సూర్యకిరణాలు పడతాయి. కానీ పైన కింద సూర్యుడి కిరణాలు పడే అవకాశం చాలా తక్కువ. సూర్యుడి వేడి సోకనప్పుడు ఏమవుతుంది? హిమయుగం మొదలవుతుంది. అంటే మంచు గడ్డ కట్టుకొని పోతుంది. అలా మిలియన్ల కొద్ది సంవత్సరాల క్రితం గడ్డ కట్టుకుపోయిన మంచు కారణంగా అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మనుషులే కాదు, విమానాలు, నౌకలు సైతం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండదు. పైభాగమైన ఆర్కిటిక్ ప్రాంతంలో స్వల్పంగానైనా మనుషులు జీవిస్తున్నారు. కానీ కింది భాగంలో ఉండే అంటార్కిటికాలో పరిమితంగా సీల్స్ లేదా పెంగ్విన్స్ తప్ప ధ్రువపు ఎలుగుబంట్లు సైతం జీవించడం లేదు. అంతటి దుర్గమ ప్రాంతం అంటార్కిటికా ఎవరి సొంతం? ఇంతవరకు ఏ దేశం అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొన్ని దేశాలు పరిశోధనల పేరిట అక్కడికి తమ శాస్త్రవేత్తలను పంపిస్తున్నాయి. వారి కోసం పరిమిత సౌకర్యాలతో ల్యాబులు కూడా నిర్మించడం చూస్తూనే ఉన్నాం. అవి చేస్తున్నాయి. 2024లో బయటపడ్డటువంటి వివరాల మేరకు ఆ ప్రాంతంలో అపారమైనటువంటి చమురు నిల్వలను కనుగొనడం జరిగింది. ఈ నిక్షేపాలు ఎంత పెద్దవి అంటే అరబ్ సామ్రాజ్యం, మిడిల్ ఈస్ట్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అని చెప్పొచ్చు. దాంతో ప్రపంచంలోని అగ్రదేశాల కన్ను అంటార్కిటికాపై పడింది. అయినా ఎవరిలోనూ వెంటనే వెళ్లి దాన్ని కబ్జా చేస్తామనే తొందర మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే దానికో కారణం ఉంది. అంటార్కిటికా అన్నది మనుషులు జీవించడానికి వీలు కాని కష్టసాధ్యమైనటువంటి ప్రాంతం. అంతెందుకు, ఇన్ని టెక్నాలజీలు సాధించిన మనిషి అంటార్కిటికా మధ్య భాగానికి కూడా వెళ్లే సాహసం చేయలేకపోయాడు. అంటార్కిటికాలో మనుషులు కాకుండా గ్రహాంతర వాసులు జీవిస్తున్నారన్న వార్తలు కూడా తరచూ వినిపిస్తూ ఉంటాయి. వేగంగా ప్రయాణించే యుఎఫ్ఓలు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉన్నాయని కూడా చెబుతూ ఉంటారు. ప్రపంచంలోనే అన్నిటికన్నా సీక్రెట్ వరల్డ్ అని చెప్పుకునే రహస్యమయ దక్షిణ ధ్రువం అంటార్కిటికాను గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మంచు ప్రపంచం రహస్యాలేమిటో ఈ రోజుకి ఇన్డెప్త్లో చూసే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసా, ఈ రోజుకి 2000 సంవత్సరాలకు పూర్వం అరిస్టాటిల్, టొలామీ అనే ఫిలాసఫర్స్ చేసినటువంటి పరిశోధనల మేరకు భూమికి పూర్తి దక్షిణ భాగపు అడుగున ఖచ్చితంగా అతిపెద్ద భూభాగం ఉండి ఉండాలని ఊహించారు. ఉత్తర భాగపు భూభాగాన్ని బ్యాలెన్స్ చేసేందుకు కింది భాగంలో కూడా భూమి ఉండాలని వారు ప్రతిపాదించారు. దానికి వారు టెరా ఆస్ట్రాలిస్ ఇన్కాటినా లేదా ఎరో ఆఫ్ ది సదరన్ ల్యాండ్ అని కూడా పేరు పెట్టారు. నిజానికి అది ఏ టెక్నాలజీలు సరిగా లేని కాలం. ఆ క్రమంలో కూడా 1520 సంవత్సరంలో ఓ పేరు మోసిన పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ ఫెర్డినండ్ మొగిల్లన్ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. భూమికి చాలా కిందుగా సౌత్ అమెరికా దాకా వెళ్లే సాహసం చేశాడు. అక్కడ అంతెత్తున ఓ పెద్ద గోడలా ఉన్నటువంటి మంచు దిబ్బ కనిపించింది. ఆ మధ్యలో తోవ కూడా ఉండడంతో లోపలికి వెళ్లే సాహసం చేయగా అక్కడి విశాలమైనటువంటి సముద్రపు నీటిలో తేలుతూ ఉండే మంచు కొండలు కనిపించాయి. నిజానికి ఆ ప్రాంతం అంటార్కిటికాకు చాలా దూరంగానే ఉంటుంది. కట్ చేస్తే 1773లో ఓ బ్రిటిష్ కెప్టెన్ జేమ్స్ కుక్ అంతకన్నా మరింత ముందుకు ప్రయాణించి ప్రపంచంలో తొలిసారిగా అంటార్కిటికా ఖండాన్ని కనుగొన్న తొలి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ మంచుతో పలకలుగా ఉన్న అంటార్కిటికా ప్రాంతంలో ఎక్కడా భూమిని మాత్రం కనుగొనలేకపోయాడు. అక్కడితో ఆయన యాత్ర అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 1820లో ఓ రష్యన్ ఎక్స్ప్లోరర్ మరింత సాహసంతో మరింత దూరం ప్రయాణించాడు. అతనికి అక్కడ దూరంగా మంచు దిబ్బలతో పాటు మంచుతో కప్పుకుపోయినటువంటి భూమి కొండలతో అప్పటిదాకా కూడా తెలియని ఒక ఖండం కనిపించింది. అది కూడా సముద్రపు మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు దిబ్బల మధ్య కనిపించింది. కానీ ఆ ఎత్తును అధిరోహించడం, తన నౌకను నిలపడానికి సరిపోయేటువంటి హార్బర్ లేకపోవడంతో అంతకన్నా ఎక్కువ సమాచారం సంపాదించలేకపోయాడు. ఎత్తైన సముద్రపు కెరటాలు, జోరున వీచే -90 డిగ్రీల చల్లటి గాలులు అతన్ని అక్కడ ఎక్కువసేపు నిలవనీయలేదు. దాంతో తను కూడా యూటర్న్ చేసి తిరిగి వచ్చేశాడు. ఆ తర్వాత మరో 50 నుంచి 60 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నడుచుకుంటూ పరిశోధన చేసే వాళ్ళు ఎంత ప్రయత్నించినా అంటార్కిటికా గురించినటువంటి రహస్యం అస్సలు బయటికి రావడం లేదు. కారణం, అక్కడి విపరీత వాతావరణం వారిని అక్కడే చనిపోయేలా చేసింది.
కానీ అంటార్కిటికాపై కాలు మోపాలన్న మనిషి ఆలోచనను ఇవేమీ అడ్డుకోలేకపోయాయి. ముందుగా ఈ కొత్త భూభాగాన్ని కనిపెట్టి తన దేశపు జెండాను పాతడంపైనే వాళ్ళు దృష్టి పెట్టారు. చివరకు 1911లో సంవత్సరం పాటు ప్రయాణించిన రాబర్ట్ స్కాట్ తన 4 సహచరులతో అంటార్కిటికా చేరుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే అతి కష్టం మీద అతను అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఓ నార్వేజియన్ జెండాతో క్యాంప్ సైట్ కనిపించింది. అంటే అప్పటికే నార్వేకు చెందిన ఎక్స్ప్లోరర్ రాయిడ్ అమండ్సన్ అక్కడికి తన బృందంతో స్కాట్ కన్నా నెల రోజుల ముందే చేరుకున్నారు. దాంతో ప్రపంచ చరిత్రలో అంటార్కిటికాను కనుగొన్న వ్యక్తిగా రాయిడ్ అమండ్సన్ రికార్డులోకి చేరారు. వీరందరూ ప్రాణాలకు తెగించి చేసిన ఈ సాహస యాత్రల ద్వారా అంటార్కిటికా స్వరూప స్వభావాలను ప్రపంచానికి ఈరోజు చాటి చెప్పడం జరిగింది. ఇందుకోసం వందలాది సాహసికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ వారి మృతదేహాలు ఆ మంచు దిబ్బల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ అరుదైన వాతావరణంతో కూడుకున్న ప్రాంతం అచ్చంగా మనం నివసించే ఈ భూగోళం కింది భాగంలో ఉంటుంది. దీన్నే మనం అంటార్కిటికా అంటున్నాం. ఇక్కడ జీవించడం అంటే అచ్చం అంతరిక్షంలో జీవించినట్టుగా ఉంటుంది. దీన్ని కనుగొన్న 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాంతంలో జనాభా 100కు మించి ఉండదు. ఇక్కడ అన్ని కష్టంగానే ఉంటాయి. ఇన్ని కష్టాలున్నా, ఇంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నా దశాబ్దాలుగా మనుషులు ఉంటున్నారు. నిజానికి అంటార్కిటికా ఎంత పెద్దగా ఉంటుందంటే అమెరికా, భారతదేశం 2 కలిపితే ఎంత ఉంటుందో అంతటి విశాలంగా ఉంటుంది. దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. అయినా ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాలి. అది చాలా విశేషాలు కూడా ఉంటాయి. ఇంత పెద్ద కాంటినెంట్లో 98% ప్రాంతం అంతా కూడా దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఎంత దట్టంగా అంటే కనీసం 5 కిలోమీటర్ల లోతు వరకు తవ్వుకుంటూ పోయినా అప్పటికీ అక్కడ మంచు మాత్రమే కనిపిస్తుంది. మామూలుగా ఇక్కడ టెంపరేచర్ -60 డిగ్రీలుగా ఉంటుంది. అయితే సంవత్సరంలో 1-2 సార్లు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతూ ఉంటాయి. అవి కూడా ఎంతంటే నిండు వేసవిలోనూ -12 డిగ్రీలుగానే ఉంటుంది. మొత్తం సంవత్సరం అంతా మంచు కురుస్తూనే ఉంటుంది. కాబట్టి మంచు కరిగిపోయే సమస్య ఉండదు. అందుకే ప్రతి సంవత్సరం 2 అంగుళాల మంచు కొత్తగా గడ్డ కట్టుకుంటూ ఉంటుంది. కొన్ని చోట్ల సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది.